అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ నవరాత్రులలో కలశం, అఖండ దీపం లేకుండా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఎలా పూజించాలి అనే వీడియోస్ను చాలా సులభమైన పద్ధతిలో మనం చేసుకుంటున్నాం కదండి. అయితే అమ్మవారి మొదటి రోజు పూజా విధానం, అలంకరణ, నైవేద్యాలు, నియమాలు, అలాగే ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోస్ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇవాల్టి వీడియోలో రెండవ రోజున పూజా విధానం, అలంకరణ, నైవేద్యాలు, నియమాలు, అమ్మవారు ఏ రంగు చీరలో దర్శనమిస్తారు అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడానికి ఆచారాలే ఉండక్కర్లేదు. ఎవరైనా ఆ అమ్మను పూజించుకోవచ్చు. ఇంట్లో అమ్మను పెట్టుకుని మన శక్తి కొలది ఏదో ఒక నైవేద్యం పెట్టి, ఇన్ని నైవేద్యాలు చేయలేకపోయినా, రోజుకొక నైవేద్యం చేయలేకపోయినా సరే అమ్మవారికి కొద్దిగా అన్నం వండి చిన్న బెల్లం ముక్కను ఆ అన్నంపై వేసి నైవేద్యం పెట్టినా ఆ అమ్మవారు సంతోషపడి స్వీకరిస్తుంది. ఉండి లోభత్వాన్ని చూపించకూడదు. శక్తి ఉంటే అన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించవచ్చు. మన శక్తి మేరకు స్తోమతను బట్టి మనం ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా ఆ అమ్మ స్వీకరిస్తుంది. చాలా సింపుల్గానే, ఈజీగానే పూజ చేసుకోవచ్చు. అమ్మ పూజ అందరూ చేసుకోవాలి అనే నా ఆవేదన మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని, ఆ శక్తి స్వరూపిణి రోజుకొక అలంకారంతో పూజిస్తాం కదా. మహిషాసురుడు అనే రాక్షసుడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కొక్క రూపంలో అమ్మవారు యుద్ధం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. దేవీ నవరాత్రులలో రెండవ రోజు ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం విదియా తిథి రోజు వచ్చింది. అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరను కానీ, కనకాంబరం రంగు చీరను కానీ అమ్మవారు ధరిస్తారు. అయితే అమ్మవారి గురించి తెలుసుకునే ముందు నిన్నటి రోజు పెట్టిన పువ్వులు అన్నీ తీసేయాలి. గణపతి దగ్గర పెట్టినవి, అమ్మవారి దగ్గర పెట్టిన పూలు అవన్నీ కూడా తీసేయాలండి. తర్వాత దీపపు కుందులను కూడా శుభ్రం చేసుకోవాలి. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు అలానే ఉంచాను. అమ్మవారికి వస్త్రమాల కూడా సమర్పించాను. అలాగే అమ్మవారికి సన్నజాజి పూలతో మాలను అలంకరించాను. కొన్ని చామంతి పూలతో కూడా అమ్మను అలంకరించాను. ముందుగా దీపారాధనకు అంతా సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేసి దీపపు కుంది వద్ద అక్షంతలు, పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. మనం ప్రతిరోజు కూడా గణపతి పూజతో మొదలు పెట్టాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ, పంచోపచారాలతో కానీ పూజించాలి. గణపతికి ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ, 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. గణపతి పూజ ప్రతిరోజు చేసుకోవాలండి. ఇలా గణపతి పూజ ముగించుకున్న తర్వాత అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు ఆరెంజ్ కలర్ చీరను ధరిస్తారు. సకల వేదాలకు శక్తి గాయత్రీదేవి. గాయత్రీదేవి అమ్మవారిని ఈరోజు పూజించినట్లయితే జ్ఞానం, బుద్ధి, అష్టైశ్వర్యాలు, అన్ని రకాల శుభాలు కలుగుతాయి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి అమ్మవారు. ఈ రోజున అమ్మవారు 5 రకాల ముఖాలతో ఉంటారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తూ ఉంటారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రి అమ్మవారి పూజ మీ పిల్లల చేత కూడా చేయించండి. చదువు బాగా వస్తుంది. బుద్ధి, జ్ఞానం, తేజోవంతం అవుతారు. అయితే అమ్మవారిని షోడశోపచారాలతో పూజించిన తర్వాత ఈరోజు నాకు అమ్మవారికి ఇష్టమైన ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే లభించాయండి. చాలా సంతోషం అనిపించింది. ఆ పువ్వులతో అమ్మవారిని అర్చిస్తున్నాను. తర్వాత కొద్దిగా జవ్వాది పౌడర్ను అమ్మవారి పాదాల వద్ద వేసి ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసుకోవాలి. ఈరోజు గాయత్రి అమ్మవారివి 108 నామాలు అంటే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుని నమస్కారం చేసుకోవాలి. తర్వాత ధూపం వెయ్యాలి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం కూడా వెయ్యాలి. ధూపం అంటే అమ్మకు చాలా ఇష్టం కదా. ఆ తర్వాత చక్కగా పాటలు పాడుకుంటూ అమ్మవారికి పంచహారతిని ఇస్తున్నాను.
ఈరోజు గాయత్రీదేవి స్తోత్రాలు, అష్టోత్తరాలు, కవచం చదువుకుంటే చాలా మంచిది. పిల్లల చేత కూడా చేయించడం వల్ల చదువు బాగా వస్తుంది, వాక్శుద్ధి పెరుగుతుంది, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం, ఉపాసన చేయడం చాలా మంచిది. ఎక్కువగా మగవాళ్ళు ఈ గాయత్రి మంత్ర జపం చేస్తూ ఉంటారు. ఈరోజు గాయత్రీదేవి అవతారం కాబట్టి ఆడవాళ్ళు కూడా ఈరోజు ఆ మంత్రాన్ని చదువుకోవచ్చు. ఆ మంత్రాన్ని ఒకసారి చదువుతున్నాను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి కూడా దాగి ఉందట. ఈ 24 దేవతామూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి. ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ చదువుకుని పూలతో అర్చించాను. తర్వాత లలితా సహస్రం కూడా చదువుకోవాలి. ఆ తర్వాత నైవేద్యంగా రవ్వ కేసరి, ఇంకా మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ నైవేద్యాలే కంపల్సరీగా పెట్టి పూజించాలని ఏమీ లేదు. మీకు వచ్చిన నైవేద్యం పెట్టి అమ్మను పూజించుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. నేను ప్రతిరోజు కూడా తాంబూలాన్ని సమర్పిస్తున్నాను కదా. జాకట్టు ముక్క, తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు, ఇలా అమ్మకు తాంబూలాన్ని సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి మంగళహారతిని ఇవ్వాలి. ఇక్కడతో అమ్మవారి పూజ పూర్తవుతుంది. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నాం కదా, అది కూడా బొట్టు పెట్టుకోవాలి. సాయంకాలం కూడా దీపం పెట్టుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఏ నైవేద్యాలు ఉంటే అవి సమర్పించవచ్చు. అంటే పాలు, పళ్ళు, చిన్న బెల్లం ముక్కను, ఇలా ఏవైనా సరే సాయంకాలం పూట నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు. సాయంకాలం కూడా కంపల్సరీగా దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలండి. ఈ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు తప్పకుండా మనపై ఉంటాయి. ఈ విధంగా రెండవ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని ఇలా సుగంధభరితమైన పువ్వులతో అర్చించాలి. మీ దగ్గర ఏ నైవేద్యాలు ఉంటే అవి సమర్పించవచ్చు. అంటే పాలు, పళ్ళు, చిన్న బెల్లం ముక్కను, ఇలా ఏవైనా సరే సాయంకాలం పూట పెట్టి నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. సాయంకాలం కూడా కంపల్సరీగా దీపం పెట్టి పూజ చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు తప్పకుండా మనపై ఉంటాయి. ఈ విధంగా రెండవ రోజున గాయత్రీదేవి అమ్మవారిని పూజించాలి. అలంకారం ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? పూజా విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మూడవ రోజు అలంకారం, నైవేద్యాలు, పూజా విధానం అన్నీ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.